వరంగల్ జిల్లాలో ఫేమస్ రెస్టారెంట్లలో స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కల్తీ ఆహారం అమ్ముతున్న హోటళ్లపై జోనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ బృందంతో హోటళ్లపై దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటించని హన్మకొండలోని అరణ్య జంగల్ థీమ్ రెస్టారెంట్, బస్టాండ్ సమీపంలోని శ్రేయ హోటల్, చౌరస్తా దగ్గరున్న అశోక హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. హానికరమైన ఫుడ్ కలర్స్, తుప్పు పట్టిన వంట పాత్రలు, ఫంగస్ వచ్చిన కూరగాయలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. 26 కిలోల మాంసపు ఉత్పత్తులు, రీయూజ్డ్ నూనె, కాలం చెల్లిన సాస్ బాటిళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు ధ్వంసం చేశారు. కల్తీ ఆహార ఉత్పత్తుల శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపించారు. వాటి రిజల్ట్ ఆధారంగా కేసులు నమోదు చేస్తామన్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలపై అప్డేట్స్ ఏంటి? ప్రముఖ హోటల్స్లోనే ఆహారం తినడానికి వెళ్తున్నటువంటి వినియోగదారులకు వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధమైనటువంటి ఫుడ్ ఉంటుందనేది ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్లో స్పష్టంగా తేలింది. హన్మకొండలో ఉన్నటువంటి అశోక హోటల్స్ కావచ్చు, అదేవిధంగా శ్రేయ హోటలు, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి అరణ్య, ఇది ఫారెస్ట్ థీమ్ తోటి ఏర్పాటు చేసిన హోటల్. ఈ 3 హోటల్స్లలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించే సమయంలో కూడా అనేక అంశాలను వాళ్ళు గుర్తించడం జరిగింది. ప్రధానంగా కూడా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే మసాలాలు కావచ్చు, తర్వాత కాలం చెల్లినటువంటి ఫుడ్ కావచ్చు, తర్వాత నాన్ వెజ్కు సంబంధించినటువంటి ఐటమ్స్ను కూడా ప్లాస్టిక్ కవర్స్లలో పెట్టి నిబంధనలకు విరుద్ధంగా కూడా వాటన్నిటిని కూడా నిల్వ చేసినట్టుగా కూడా గుర్తించారు. వాటన్నిటిని కూడా సీజ్ చేయడంతో పాటు నిన్న వాటన్నిటిని ధ్వంసం చేశారు. ఎందుకంటే మళ్ళీ యూజ్ చేయకుండా సేమ్ టైంలో ఆయిల్కి సంబంధించి 1-2 సార్లు ఆయిల్ కనుక యూజ్ చేస్తే ఆ ఆయిల్ యూజ్ చేసినటువంటి ఆయిల్ మళ్ళీ కనుక వంటలకు ఉపయోగిస్తే ప్రజల ఆరోగ్యం మీద చాలా ప్రభావం పడుతుంది. అలాంటి రీయూజ్ ఆయిల్ కూడా ప్రముఖ హోటల్స్లోనే వాడుతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత నూడిల్స్కి సంబంధించి కావచ్చు, తర్వాత ఫుడ్కి సంబంధించినటువంటి కలర్స్కి సంబంధించిన వాటిలలో కావచ్చు, తర్వాత ఆ కిచెన్లో కూడా సరైనటువంటి శుభ్రత లేకపోవడం, ఫంగస్ వచ్చినటువంటి కూరగాయలు, వీటన్నిటిని గుర్తించారు. ఇటు అశోక హోటల్ కావచ్చు, శ్రేయ హోటల్, అదేవిధంగా అరణ్య హోటల్కి సంబంధించి నోటీసులను జారీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి శాంపిల్స్ అంటే కూడా సేకరించి ల్యాబ్కు కూడా పంపించారు. ఆ ల్యాబ్లో వచ్చే రిపోర్ట్స్ ఆధారంగా కూడా వాటిపైన కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. గతంలోనూ వినియోగదారుల మండలి నుంచి కావచ్చు వీళ్ళ అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. తర్వాత ఫుడ్కు సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, వేటిలలో కూడా ఎక్కడా తక్కువగా లేదు. ఇవన్నీ కూడా ప్రముఖ హోటల్స్, ఇందులో తింటే మంచి ఫుడ్ దొరుకుతుంది అనే దాంతో ఇక్కడికి వస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ విషయంలో ఏ విధమైనటువంటి కల్తీలు జరుగుతున్నాయి అనేది నిన్నటి రైడ్స్లోనే తెలిసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం వినియోగదారుల ఫోరంకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అంటే హోటల్స్లో ఫుడ్కి సంబంధించి చాలామంది ఫ్యామిలీతో వెళ్తారు, కొంత వాళ్ళ ఫ్యామిలీతో హోటల్స్కి వెళ్ళి గడుపుతారు. కానీ హోటల్స్లో నిన్న చూస్తే రైడ్స్లో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే చాలా అంశాలు బయటకు వచ్చాయి. హోటల్స్లలో ప్రజలకు సేఫ్ అయిన ఫుడ్ వస్తుంది అనుకుంటున్నారు? దీని మీద గత సంవత్సర కాలంగా డైరెక్టర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ కంట్రోలర్ ఫుడ్ సేఫ్టీ అధికారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఈ తనిఖీలు నిర్వహించాలి. ఇది నిరంతరం జరగాలని వినియోగదారుల సంఘాల తరఫున మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్లో కూడా తనిఖీ చేస్తే చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు అక్కడ కూడా చూసాము. కుళ్ళిపోయినటువంటి ఆహార మాంస పదార్థాలు దొరకడము, అక్కడ గోధుమ పిండి కానీ చింతపండు కానీ వాడినటువంటి నూనె మళ్ళీ పదే వాడడం కూడా అక్కడ కూడా దొరికినాయి. అదేవిధంగా నిన్న అధికారులు ఆకస్మికంగా తనిఖీ హన్మకొండలో కూడా చేస్తే ఈ 3 హోటల్స్లో కూడా అదేవిధంగా దొరికినాయి. అదేవిధంగా నిషేధించినటువంటి రంగులు కూడా వీళ్ళు ఇక్కడ వాడుతున్నారనేటువంటి సంగతి కూడా బయటపడింది. చట్ట ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా తప్పనిసరిగా పరిశుభ్రమైనటువంటి పరిస్థితులలో ఆహారం వినియోగదారులకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆహార భద్రత నాణ్యత ప్రమాణాల చట్టం 2006 ప్రకారము ఖచ్చితంగా అది పాటించాలి. ఒకవేళ పాటించకపోతే వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 లక్షల జరిమానా విధించేటువంటి అవకాశం కూడా ఉంది. కరోనా టైం తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ పెరిగింది, తర్వాత చాలా చోట్ల హోటల్స్ వస్తున్నాయి. హైజెనిక్ ఫుడ్ దొరుకుతుంది అనేది చాలామంది వస్తున్నారు. ఫుడ్కి చాలా ప్రియారిటీ ఇస్తున్నారు. కానీ హోటల్స్కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా ప్రముఖ హోటల్స్కి సంబంధించి ఒక్కసారి రైడ్ చేస్తేనే ఇలాంటి ఇష్యూస్ అన్నీ బయటకు వచ్చాయి. నిజంగా వీటి మీద అసలు రెగ్యులర్ మానిటరింగ్ కానీ ఏమైనా ఉందనుకుంటున్నారా? అంటే గత కొంతకాలంగా అధికారుల తనిఖీలు అయితే జరగలేదు. అందుకే వినియోగదారుల సంఘాలు రిప్రజెంట్ చేయడం జరిగింది. మున్సిపల్ పరిధిలో కూడా ఫుడ్ సేఫ్టీ మీద ఎవరు తనిఖీ చేయట్లేదు. మున్సిపల్ అధికారులు కూడా స్ట్రీట్ ఫుడ్ మీద కానీ ఖచ్చితంగా వాళ్ళు తనిఖీ నిరంతరం చేయాలి.
అది ఎప్పటికీ చేయాల్సిందే, కానీ ఈ మధ్యకాలంలో అయితే చేయడం లేదు అటువంటిది. ఈ 3 హోటల్సే కాదు, మిగతా అన్నిటి మీద కూడా వాళ్ళు ఖచ్చితంగా చేయాలి, తనిఖీ చేయాలి అధికారులు. అయితే జీడబ్ల్యూఎంసీ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం, ఇక్కడ కూడా జీడబ్ల్యూఎంసీలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు. రెగ్యులర్గా దీనికి సంబంధించినటువంటి రైడ్స్ కూడా జరగాలి. అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి? ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచు? అంటే ఫుడ్ సేఫ్టీ అధికారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒకరే ఉన్నారు. దాదాపు అన్ని ప్రాంతాలు కూడా వారు తిరుగుతున్నారు. కానీ ఇక్కడ మున్సిపల్ పరిధిలో మాత్రం తనిఖీలు మాత్రం జరగట్లేదు. ఎప్పుడో నామమాత్రంగా 2-3 సంవత్సరాలకు ఒకసారి కూడా చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పనిసరిగా వారు నిరంతరం చేయాలని మాత్రం ఉంది, కానీ చేయట్లేదు, అది జరగట్లేదు. ప్రస్తుతం కొంతమంది వినియోగదారులు ఇప్పుడు మీరు హోటల్స్కి వస్తున్నారు, హోటల్స్కి వచ్చి ఇక్కడ చూసినాక హైజెనిక్ ఫుడ్ కావాలనేది కోరుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాయి ఆ ఫెసిలిటీస్? తర్వాత నిన్న స్పెషల్ డ్రైవ్ చేస్తే కులిపోయిన మాంసం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా పిల్లలతోటి పెద్దవాళ్ళతోటి కూడా వెళ్తారు. పిల్లల హెల్త్ మీద కూడా చాలా ఇష్యూస్ చూపెడుతుంటాయి కదా, ఎట్లా ఉంది ఇక్కడ అసలు హోటల్స్లలో? అంటే హోటల్స్లో ఎట్లా అంటే మీ బద్ధకమే మాకు శ్రీరామ రక్షగా అన్న విధంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. అంటే ఏదో హైజెనిక్ ఫుడ్ మనకు బయటకు చూడడానికి హంగులు ఆర్భాటాలు, వాళ్ళు సర్వ్ చేసే విధానం, పై మెరుగులను చూసి మనం హైజెనిక్ అనుకుంటున్నాం. కానీ ఈ మధ్యకాలంలో టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటే అంటే మనమే కావాలని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నామా అనే విధంగా వీళ్ళు చేయడం అనేది చాలా బాధాకరం వేస్తుంది. అంటే అసలు మనం తీసుకునే ఆహారమే మనకు ఆరోగ్యం. అంటే ఇప్పుడు మనం డబ్బులు పెట్టి వైద్యం కంటే ప్రమాదకరంగా అనారోగ్యాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఈ ఆహారం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాన్ని మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ వైద్యం ద్వారా కోలుకోలేని స్థితికి మనం దిగజారిపోతున్నాము. అంటే వెముకలు కుళ్ళిపోవడం కావచ్చు, లేకపోతే పేగులకు రంధ్రం పడడం కావచ్చు, జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతినడం కావచ్చు, ఇవన్నీ ఫుడ్ వల్లే జరుగుతున్నాయి. అంటే మా కాకా హోటల్స్ నుండి 5 స్టార్ హోటల్స్ వరకు కూడా ఈ ఫుడ్ విజిలెన్స్ అధికారులు ఎంత ఫోర్స్గా, అంటే ఎంత హంగుల ఆర్భాటాలతో మేము విజిలెన్స్కి వస్తున్నామని చెప్తున్నామో చివరి వరకు అదే కొనసాగట్లేదు. అదే రకంగా కొనసాగినట్లయితే ఈ బ్రాండ్లు ప్రమాదకరము, ఇవి బ్యాన్ చేయాలి అని చెప్తున్న అధికారులే హడావుడి చేసి తర్వాత చివరికి మళ్ళీ వాళ్ళే ఇది ఓకే అని సర్టిఫికేట్ ఇస్తున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇంకోటి ఎక్కువ రీసైక్లింగ్ ఆయిల్ వాడుతున్నారు. చాలా చోట్ల చూస్తే ఇంత పెద్ద హోటల్స్లలో రీసైక్లింగ్ సంబంధించినటువంటి ఆయిల్ వాడటం, ఏదో చిన్న బండ్ల మీద ఎక్కడో కావచ్చు. ఇట్లాంటి హోటల్స్లలో కూడా చూస్తే అవి వాళ్ళ మీద ఆరోగ్యం మీద ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను? ఇప్పుడు మనం వాళ్ళ కిచెన్లోకి వెళ్ళి చూస్తే విజిలెన్స్ వాళ్ళు చూపెట్టిన క్రూడ్ ఆయిల్ కంటే ప్రమాదకరంగా ఉంటుంది వాళ్ళ ఆయిల్ వచ్చేసి. అంటే అలాంటి వాడితే క్యాన్సర్ వస్తుంది తెలుసు, ఆ రీసైక్లింగ్ పాడొద్దు అని కూడా చెప్తున్నారు. చెప్పిన వాళ్ళు అదే పనిగా వాడుతున్నారు. అంటే ఆ ప్రజల ఆరోగ్యం కంటే వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళ బిజినెస్ అది ముఖ్యమైపోతుంది. కాబట్టి విజిలెన్స్ అధికారులు తప్పకుండా ఇప్పుడు ఏదో తూతూ మంత్రంగా కాకుండా గతంలో వీళ్ళు అసలు ఇలాంటి ఆహారం అమ్మి ఎంత సొమ్ము చేసుకున్నారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా వీళ్ళు తగినంగా, అంటే వాళ్ళు సర్వ్ చేసే విధానం, వాళ్ళ మెన్యూని కూడా వీళ్ళు ప్రామాణికంగా తీసుకొని వాళ్ళ కోడ్ ప్రకారంగా సర్వే చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం అయితే నిన్న ఫుడ్ సేఫ్టీకి సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 3 హోటల్స్కి సంబంధించి కూడా చూస్తే ఆహారం తయారు చేసే విధానం కావచ్చు, వాళ్ళకు సప్లై చేసే విధానం కావచ్చు, తర్వాత హోటల్స్లో నిల్వ ఉంచినటువంటి ఫుడ్కు సంబంధించి కూడా ఇవంతా కూడా హైజెనిక్ దాంట్లో సేఫ్టీ మెథడ్స్లో ఉండాలి. కానీ అవన్నీ కూడా లేవు. చాలా చోట్ల రంగులు, కెమికల్స్ ఉన్నటువంటి రంగుల్స్ను వాడారనేది చెప్తున్నారు. తర్వాత మటన్, చికెన్, నాన్ వెజ్కు సంబంధించినటువంటి దగ్గర కూడా సరైన తీరులో రిఫ్రిజిరేటర్లో ఉంచలేదు అనేది చెప్తున్నారు. తర్వాత కబాబ్స్కి సంబంధించి కూడా కొన్ని చికెన్కి సంబంధించి హానికరమైనటువంటి కలర్స్ తోటి వాటిని కూడా నిల్వ చేసి మళ్ళీ వాటిని తిరిగి వినియోగదారులకు అందిస్తున్నారు హోటల్స్కి వచ్చిన వాళ్ళని చెప్తున్నారు. తర్వాత ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలోనే ఈ మాంసాన్ని అంతా కూడా నిల్వ చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా చేస్తున్నారు. తర్వాత వంట పాత్రలకు సంబంధించి కూడా ఏదైతే ఫుడ్ ప్రిపరేషన్ చేసే మెటీరియల్ కావచ్చు, తర్వాత వాటికి సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా శుభ్రం చేయట్లేదు అనేది చాలా చెప్తున్నారు. చాలా చోట్ల కూడా అశుభ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు. తర్వాత కూరగాయలకు సంబంధించి కూడా ఫంగస్ వచ్చినటువంటి కూరగాయలే అందులో ఉన్నాయి. అయితే నిన్న రైడ్స్ సందర్భంగా కూడా 26 కిలోల మాంసపు ఉత్పత్తులను కూడా మళ్ళీ తిరిగి ఆ హోటల్లో ఫుడ్గా మార్చకుండా ఉండడం కోసం కూడా ధ్వంసం చేశారు. తర్వాత నూడిల్స్కి సంబంధించి కావచ్చు, తర్వాత రంగు కలిపినటువంటి బూజు పట్టినటువంటి చికెన్ కావచ్చు, అనేకమైనటువంటి అశుభ్రమైనటువంటివి కావచ్చు, ఇడ్లీ పిండి, బెల్లం, ఇలా అనేక రకాలైనటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి వస్తువులంతా కూడా సేఫ్టీ లేదు. తర్వాత హైజెనిక్ ఫుడ్ కావాలనుకుని వచ్చిన వాళ్ళకు సరైనటువంటి ఆహారం లేదు. హోటల్స్కి వచ్చే ఆహారం కనుక తీసుకుంటే, ఫుడ్ తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం
పాడయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంతో ఆనందంతో ఫ్యామిలీస్ వస్తుంటాయి, కానీ హోటల్స్కి వచ్చిన తర్వాత ఆ ఫుడ్ వాళ్ళ ఆరోగ్యం మీదనే పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉన్నది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇటు జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి ఆ హోటల్స్ మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. సేమ్ టైంలో ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారుల తనిఖీలు కూడా జరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే హోటల్స్కి సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. ఈ హోటల్స్కి సంబంధించినటువంటి వాటి మీద అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఖమ్మం, ఇటు వరంగల్, అనేక నగరాలలో ఉన్నటువంటి హోటల్స్ కూడా ఫుడ్ సేఫ్టీ మీద స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తుంది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీటన్నిటి మీద కూడా అరికట్టేందుకు ప్రభుత్వం అయితే ఈ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఓటు హైదరాబాద్ స్టూడియో.